ఇది ఈ సమాజం మీద చెప్పు. ఐకమత్యం అంటే మనం తుమ్మదమైన రాయి విసిరితే తుమ్మద పారిపోతుంది. అదే తేనె తట్టమైన విసిరితే మనమే పారిపోవాలి. ఇద్దరు కొట్టుకుంటూ ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు. మెట్టల విలువ వేలలో కనివేసేది కాళ్ళకి. కుంకుమ విలువ రూపాయలతో కనిపెట్టుకునేది నుదుటి పైన. విలువ ముఖ్యము కాదు, ఎక్కడ పెట్టుకుంటామనేదే ముఖ్యము. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు. చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు, తీపిలో పురుగులు పడని రోజే లేదు. ఏడుస్తూ ఈ లోకానికి అడుగెడతావు, ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు, వద్దన్న చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి, సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళ్తారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు. ఖరీదైన సారాయిలో నీళ్లు కలుపుకొని తాతారు. పెళ్ళి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల. శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల. శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు. మూగజీవులను చంపి పూజిస్తారు. కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు. కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు. హే మానవ, పుట్టినప్పుడు జాతకము, మధ్యలో నాటకము, చావగానే సూతకము, అయినా గదు జనుల మధ్య కౌతకము. కష్టం వస్తే భగవంతుణ్ణి కొలుస్తారు, ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోడంత చేసి సులువుగా దాటి శక్తి నీకు ఇస్తాడు. నిన్ను కష్టాలు కృంభవృష్టిలా ముంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు, గుర్తుంచుకో. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కదిలే కొద్దీ తమ బల భేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పులుసు అదే పోతుంది. పుండు మానకుండానే పులుసు పీకేస్తే పుండు తీవ్రంగా రక్తం కారుస్తుంది. జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి, ఆత్రపడితే లాభం లేదు. సముద్రమంత సమస్య ఉందని దిగులు పడకు, ఆకాశమంత అవకాశం కూడా ఉంది. తలెత్తి చూడు, ముందు నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నీకు నమ్మకం నీకు బలం, నీపై అపనమ్మకం అవతలి వారికి బలం. నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా నువ్వు బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనీయకు. నిన్నుగా బ్రతకనివ్వరు. మరణం అంత మధురమైనదా? ఒక్కసారి దాన్ని కలిసిన వాళ్ళు వదిలిపెట్టి రాలేరు. ప్రకృతికి కూడా అదంతా ఇంత పక్షపాతం. ప్రాణం పోయిన జీవులని నీళ్ళలో తేలుస్తుంది, అదే ప్రాణం ఉన్న జీవులని నీళ్ళలో ముంచుతుంది. నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రులు, ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలరు. వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. నీ వెంట నీ ఇంటిని వండిని రోజు కడుగుతావు. నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు? నిజాయితీ పరులు సింహం లాంటి వారు. సింహం కూర్చోడానికి సింహాసనం ఎందుకు? అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీ పరులకి గుంపు అక్కర్లేదు. నిజమైన నిజాయితీ పరులకి గుంపు అక్కర్లేరు. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. నువ్వు జీవితం ఖుషిగా గడిపినా భయపడుతూ గడిపినా కరిగిపోతుంది. నువ్వు జీవితం ఖుషిగా గడిపినా భయపడుతూ గడిపినా కరిగిపోతుంది. వచ్చే జన్మలో నువ్వెవరో అసలు జన్మ ఉందో లేదో తెలియదు. నువ్వు నా వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ కోసమే బ్రతుకుతారు. నీకంటూ ఎవ్వరు ఉండరు, ఏమీ మిగలదు. అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకు మన ప్రయాణం. ఈ మాత్రం దానికి పుట్టడం ఎందుకో తెలియదు. తెలుసుకోవడంలో ఉంది కిటకంతా, అందుకో ఈ జీవితం అంతా. మరణం దగ్గర పడితే మహాసత్యాలు బోధింపబడతాయి. పని చేయడానికి పని మనిషి దొరుకుతుంది, వంట చేయడానికి వంట వాళ్ళు దొరుకుతారు. నీకు రోగం వస్తే బంధువులు భరించడానికి ఎవరు దొరుకుతారు? వస్తువు పోతే దొరకచ్చు, జీతం పోతే మళ్ళీ దొరకదు. నువ్వు తెడబడే రోజున ఏం తెలిసినా నీకు ప్రయోజనం లేదు. పక్కన ఎంతమంది ఉన్నా, ఎంత సంపద ఉన్నా, 40 లక్షల కారు అయినా, 4,000 సైకిల్ అయినా, రోడ్డు ఒకటే. 10 అంతస్తుల మేడైనా, పూరి గుడిసైనా వదిలేసే పోవాలి. రైల్ జనరల్ బోగిలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్లో వెళ్ళినా స్టేషన్ రాగానే దిగిపోతారు. కళ్ళతో చూస్తే కనిపించేవి కేవలం దృశ్యాలే. మన ఉదయంతో చూడగలిగితే జగత్తంతా సుందరమే. మానవులుగా బ్రతకడం కాదు, మానవత్వంతో బతకాలి. సర్వే జన సుఖినో భవంతు.